ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోనివాడు ఎంతమాత్రం కాదు. అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఆయన్ని అనుసరించిన వారికి, ఈ ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం. మీరు యూదులుగానో క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. మీరు వారికి స్పష్టంగా చెప్పండి, కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించేవారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధకుడు, అతను బహుదైవోపాసకుడు కాదు. నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు, నిఖార్సైన దైవ విధేయుడు, అల్లాహ్ యందే మనస్సు నిలిపినవాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు, అతనికి రుజుమార్గం చూపించాడు. మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము, పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి ఉంటాడు. తరువాత మేము ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు బహుదైవోపాసకులలో చేరినవాడు కాడు.